కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు, తెలంగాణకు అప్పులు, అధికారం ఇస్తే మళ్లీ దోచుకుంటారు. మిడ్జిల్ సభలో రేవంత్ కామెంట్స్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేదు. ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి కామెంట్స్. జడ్చర్లకు డేటా సెంటర్లు తీసుకొస్తా, 10 ఏళ్లలో మిడ్జిల్ కు మెట్రో ట్రైన్ తెస్తా. రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే లక్ష్యమన్న అనిరుద్. భట్టి రంకెలు వేస్తే అంకెలు మారవు. కాంగ్రెస్ చేసిన అప్పులను మా ఖాతాలో వేస్తున్నారు. హామీలు అమలు చేయలేక అప్పులు సాకుగా చూపుతున్నారన్న హరీష్. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ భ్రష్టు పట్టించింది. నాగార్జున సాగర్ దశాబ్దాలుగా నిలబడి ఉంది. కన్నేపల్లి పంపింగ్ అసాధ్యమన్న మంత్రి ఉత్తమ్. గొడ్డలి పార్టీ విధ్వంసం రౌడీయిజాన్ని నమ్ముకుంది. కుప్పంలో హింసకు తావులేదు. కుప్పం టూరిజం హబ్ గా మారబోతోందన్న సీఎం. యూట్యూబర్ జోసెఫ్ మళ్లీ అరెస్ట్. బెయిల్ పై విడుదలైన కాసేపటికే అరెస్ట్. నక్కపల్లి నుంచి ఏలూరుకు తరలిస్తున్న పోలీసులు. ప్రకాష్ రాజ్, జోసెఫ్ వెనుక జగన్ ఉన్నారు. మత ఘర్షణలకు కుట్రలు చేస్తున్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న కందుల దుర్గేష్. ప్రకాష్ రాజ్, జోసెఫ్ వైసీపీ కోవర్టులు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. చర్యలు తీసుకోవాలన్న కిరణ్ రాయల్. సాయికృష్ణ కుటుంబంపై పవన్ కట్టుకథలు చెప్పారు. సాయికృష్ణ తల్లికి ప్రాణహాని ఉంది. ఘటనపై సిబిఐ విచారణ జరపాలన్న అంబటి. నా కొడుకు బూడిద నాకు కావాలి, లేదంటే నడి రోడ్డుపై ఆత్మహత్య చేసుకుంటా. సాయికృష్ణను చంపిన వారందరికీ శిక్ష పడాలన్న అతని తల్లి. మావిగన్ రాజధానికి కట్టుబడి ఉన్నాం. అధినేత జగన్ మాటే మా మాట. మావిగన్ అంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారన్న బొత్స. రేపటి నుంచి దక్షిణ కొరియాలో లోకేష్ పర్యటన. 6 రోజుల పాటు పర్యటించనున్న ఏపీ మంత్రి. పెట్టుబడుల ఆకర్షణపై టెక్ కంపెనీలతో భేటీలు. గన్మెన్ బుల్లెట్ల లెక్కలు ప్రభుత్వం చెప్పాలి. నేను లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలకు తోపుదుత్తి కౌంటర్. నిజామాబాద్ జిల్లాలో సీతక్క పర్యటన. అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన. కేసీఆర్ పాలనలో విద్యారంగాన్ని విస్మరించారని ఆరోపణ. తూర్పుగోదావరి జిల్లాలో హోంమంత్రి పర్యటన. అనపర్తిలో 700 కోట్లతో అభివృద్ధి పనులు. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడదన్న అనిత. గోదావరి పుష్కరాల పనులకు 1500 కోట్లు కేటాయించాం. రాజమండ్రిలో 580 కోట్లతో పుష్కరాల పనులు. అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష. 9000 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. పేద విద్యార్థులకు నష్టం జరుగుతోందన్న పువ్వాడ. రాజస్థాన్ లో పర్యటించిన ప్రధాని మోదీ. జోధ్పూర్ లో టెర్మినల్ నిర్మాణం. గ్రీన్ ఫీల్డ్ పెట్రో రిఫైనరీని ప్రారంభం. ప్రధాని మోదీకి ఆగంతకుల బెదిరింపులు. ఆస్ట్రేలియాకొస్తే చంపేస్తామంటూ వార్నింగ్. మెల్బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమానికి భద్రత. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. ఆగస్టు 13 వరకు నిర్వహణ. కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం. ఉల్లి రైతులకు కేంద్రం ఊరట. ఉల్లి కొనుగోలు ధర క్వింటాల్కు 13% పెంపు. బఫర్ స్టాక్ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. చండీగఢ్ ఇండస్ట్రియల్ ఏరియాలో కూలిన భవంతి. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు. కొనసాగుతున్న సహాయక చర్యలు. టీమిండియాలో వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ. సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్.